అనేక రీతిలుగా ఆశీర్వదించబడిన వ్యక్తి, దీవించబడ్డాడు. అనేక మంది దాసులు ఆయన ఎంట పనిచేస్తూ ఉన్నారు. బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తి అబ్రహాము. దేవుని ఆశీర్వాదము ఆ ఇంటిలో ఉంది. దేవుడు బహుగా అబ్రహాముని ఆస్తి రూపంలో, ఐశ్వర్య రూపంలో విస్తరింపజేశాడు. అటువంటి అబ్రహాము ఇంటికి మరి ఒక కోడలుగా రావడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలి. ఆ బాధ్యతను తన ఇంటిలో ఉన్న ప్రథమ దాసుడైనటువంటి ఎలియాజరుకి అప్పచెప్పినప్పుడు ఆ ఎలియాజరు ఆ వధువును ఎతుకుతూ వెళ్ళాడు కానాను దేశానికి. రీతిగా కానానుకు వెళ్తున్న సమయంలో మొదటిగా మోకరించి ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేసింది ఏమిటి అనంటే, ఎవరికైతే నేను నీళ్ళు అడుగుతానో ఆ వ్యక్తి నీకును నీ ఒంటెలకును నేను నీళ్లు చేది పోస్తాను అని చెప్తే ఆ వ్యక్తే నా యజమానికి ఇంట కోడలుగా ఉండడానికి అర్హురాలని ప్రార్థన చేశాను. ప్రార్థన ముగించిన వెంటనే రెబెకా కడవ తీసుకొని అక్కడికి వచ్చింది. ఎలియాజరు అంటున్నారు, అమ్మ దాహానికి నాకు కొంచెం నీళ్లను ఇస్తావా అని అడిగినప్పుడు రెబెకా ఏం మాట్లాడుతుందంటే, ఆదికాండం 24:19 అయితే, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మటుకు వాటికి నీళ్లు చేది పోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఈ సోమరి వాళ్ళకి, చురుకైన వారికి ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసా? సోమరి వాళ్ళు ఉన్న పనిని తీసి గట్టున పెడతారు, ఉన్న పనులే చేయరు. కానీ చురుకైన వాళ్ళు లేని పనులు కూడా కల్పించుకుంటూ ఉంటారు. ఉన్న పనులే తీసి గట్టున పెడుతున్నావా, లేని కూడా కల్పించుకొని ముందుకు సాగే వ్యక్తిత్వం నీలో ఉందా? ఈరోజు దేవునికి కావలసిన వారు చురుకైన వారు. చురుకుతనము కలిగి ఉండుట గొప్ప భాగ్యము.